పాత్రికేయ మిత్రులకి, నూతనంగా గెలిచి వచ్చినటువంటి సర్పంచులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ముందుగానే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పేదవాళ్ళకి, ముఖ్యంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఆత్మగౌరవంతో బతకడానికి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళని, అట్లాగే ఇల్లు కట్టుకోవటానికి స్థలాలు కూడా లేనటువంటి పేదవాళ్ళకి స్థలాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు రాజ్ ఠాకూర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరితో కలిసేటువంటి అవకాశం, మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం, ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పే అవకాశం కూడా ఈరోజు వారు మా అందరికీ ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి కలిగించారు. వాస్తవంగా ఈ కార్యక్రమానికి నేను వచ్చేది లేదు. రాజ్ ఠాకూర్ గారు గంటకు ఒకసారి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం ప్రీ బడ్జెట్ మీటింగ్ ఏర్పాట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖలు చూస్తున్నటువంటి మంత్రులందరినీ పిలిస్తే ఆ సమావేశానికి వెళ్ళాను నేను. రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నాం. రాజ్ ఠాకూర్ గారు అన్నా వస్తారా రారా? అవసరాలని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు గొంతుగా అటు శాసనసభలో కానీ ప్రభుత్వం దగ్గర కానీ నిత్యం వినిపిస్తూ ఆ అవసరాలను తీర్చడం కోసం పనిచేసేటువంటి ప్రజాప్రతినిధి దొరకటం
ఆ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టంగా కూడా నేను చూస్తాను. ఆ కోవకు చెందినటువంటి రాజ్ ఠాకూర్ నన్నే కాదు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని కానీ, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారిని కానీ, లక్ష్మణ్ కుమార్ గారికి కానీ, లేకపోతే కొండా సురేఖ గారిని కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మంత్రులందరినీ ఈ నియోజకవర్గం కోసం కావాల్సిన పనులపైన ఒత్తిడి తెస్తూ ఊపిరాడనేయకుండా మా అందరి దగ్గర పని చేపిస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు మేమందరం ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజ్ ఠాకూర్ గారు మరి తీసుకునేటువంటి కార్యక్రమాలు ఇవాళ పేదవాళ్ళ ఇళ్ల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. నాకు బాగా తెలుసు, ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి 10 సంవత్సరాల సమయంలో పేదవాళ్ళ అవసరాలు తీరకుండా, వాళ్ళకు కావలసిన పనులు జరగకుండా, ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దొరల మనస్తత్వంతో పాలన సాగిస్తూ ప్రజల్ని పీడిస్తూ ఉంటే, స్వేచ్ఛ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సమసమాజ నిర్మాణం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చేటువంటి వనరులు, అవకాశాలు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం కోసం ఆ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పి నాయకుడిగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేస్తూ పోతా ఉంటే నా వెన్నంటి ఉండి మంచిర్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గంలో కూడా వేల అడుగులు నాతో పాటు నడిచి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాలని ఆనాడే ఒక నోట్బుక్ రాసుకొని ఆనాటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటికి తీరుస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పరిష్కార మార్గాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం. అందులో భాగంగానే ఈరోజు ఆనాటి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేదని ఆవేదనగా చెప్పారో ఆ పేదవాళ్ళ గుండె చప్పుళ్ళు విని ఇవాళ వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకటం కోసమే ఇందిరమ్మ ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,50,000 4,50,000 ఇళ్ళు, ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఏదో శాంక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు. మీ ఆత్మగౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టుకోండి, ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తూ ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పటమే కాదు, చేసి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు వారం మీరు ఇల్లు ఎంతవరకు పూర్తి చేసుకున్నారో బిల్లు అప్లోడ్ చేస్తే ఆ వారం ఈరోజు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కరోజు కూడా మీరు ఆలస్యం చేయబాకండి. మీ ఇంటి నిర్మాణం రోజు త్వరగా కట్టుకోండి. ప్రతి వారం, ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం, ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం. త్వరితగతిన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం, ఆనందం, మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు పాలు పొంగిచ్చి ఆ శాసనసభలో ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధిని పిలుచుకొని ఆ గ్రామం అంతా కూడా ఒక పేదవాడి కళ ఈరోజు నిజమైనందుకు పండగ చేసుకుంటా ఉంటే ఆ పండగ చూడాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు,
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి, దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే, అమ్మా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే, రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకు, 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరి కోసం, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు సంపాదించేటువంటి ఆదాయం పెద్ద ఎత్తున కుటుంబ అవసరాలకే మిగిలేటట్టుగా వారు ప్రభుత్వాలకు కట్టేటువంటి సొమ్ములో విద్యుత్ శాఖకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ ఆ 200 యూనిట్ వరకు ఆ విద్యుత్ బిల్లులు మీరు కట్టకుండా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విద్యుత్ శాఖకి ఇవాళ బిల్లులు కడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 లక్షల వ్యవసాయ పంపు సెట్టుదారులకి ఇవాళ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విద్యుత్ శాఖకి నిధులు కడతా ఉన్నాం, బిల్లులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి కావలసిన విధంగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి గుడికి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, పిల్లల్ని బడికి తీసుకెళ్లాలన్నా, తల్లిదండ్రులు చూడాలన్నా, లేకపోతే ఏమన్నో చూడటానికి ఆసుపత్రికి వెళ్ళాలన్నా టికెట్ లేకుండా నిరుపేద ప్రజలు, మహిళలు ముఖ్యంగా మహాలక్ష్మిలాగా ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఉచిత బస్సుని ప్రయాణాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8,600 కోట్ల రూపాయలు మీ అందరి టికెట్ ఛార్జీల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కట్టింది. ఇప్పటికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప ఆనాటి పాలకుల్లాగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పులు పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈ మధ్యనే ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేశాం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున ఎదిగి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ముందుకు పోతాం. ఏ పని చేసినా తీసుకున్న పని వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎంత పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందో ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు. ఈ ప్రాంతం వరకు వస్తే ఆనాటి ఇందిరమ్మ ఇళ్లతో పాటు పేదవాళ్ళ సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు ప్రతి సందర్భంలో చాలామంది అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్తూ ఉన్నారు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మాకు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు, కానీ కావట్లేదని అంటే ఆ పాలకుర్తి మండలం ఆ పరిసర ప్రాంతాల్లో నడుస్తూ మాట ఇచ్చాం. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని చేపడతాం, ఇక్కడ నీళ్లు పారిస్తామని చెప్పాం. అంత గ్రామం పాలకుర్తి మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేపడతామని చెప్పాం.
ఆనాడు ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఉన్నటువంటి ప్రజానికం ఓ మాట అడిగారు. ఏనాడో ఈ ప్రాంతంలో ఆనాటి నిజాం సర్కార్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాని వయసు అయిపోయి ప్రొడక్షన్ ఆగిపోయి ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మాకు ఈ ప్రాజెక్టుకి భావోద్రేకాలతో కూడినటువంటి సంబంధం ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పనిసరిగా మాకు ఇక్కడ మరొక థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టించాలి, రావాలి. దానికోసం మేము ఎంత దూరమైనా నడుస్తామని చెప్పి నాతో పాటు నడిచిన అనేక మంది ఆ రోజు ఆ థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం అడిగారు. రాజ్ ఠాకూర్ గారు ఆనాడే ప్రాంత ప్రజలకి మాటిచ్చాడు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంతంలో 800 మెగావాట్లు సంబంధించినటువంటి రామగుండం ప్రాజెక్టును తీసుకొస్తామని ఆయన మాటిచ్చాడు. ఆయన మాట ప్రకారం మీరందరూ దీవించారు. ఆయన శాసనసభ్యుడిగా గెలిపించి పంపించారు. శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత మంత్రిగా మీ అందరి బాధ్యతలు తీసుకొని తప్పనిసరిగా ఈ ప్రాంతానికి 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందే మా ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని చెప్పి క్యాబినెట్లో కూడా మాట్లాడి ఆ క్యాబినెట్లో కూడా 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్టు సంబంధించి క్లియర్ చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే తిరిగి మళ్ళీ వస్తాం. 800 మెగావాట్స్ సంబంధించిన పవర్ ప్రాజెక్టుకి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని ప్రకటన కూడా చేస్తాం. ఇప్పటికే క్యాబినెట్ అప్రూవల్ అయింది. విధి విధానాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకులైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు చేయాలి. కేవలం భావోద్రేకాలను రెచ్చగొడుతూ వారి రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి పనులు కాదు చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తు కూడా చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయన్నా, లేకపోతే ఈ ప్రాంత ప్రజలకి జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పరిశ్రమలో, ప్రాజెక్టులో, లేకపోతే ఇతర కార్యకలాపాల వల్ల జరుగుతున్నాయి తప్ప మిగతా ఇటువంటి విషయాలు ఏమీ లేవు. ఈ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు ఇవాళ సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బొగ్గుబాయిలు కానీ, ఎన్టీపీసీ కానీ, లేకపోతే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, లేకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే రేపు పెట్టబోయేటువంటి 800 థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ప్రాంత ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి ప్రాజెక్టు. నేను అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రం వస్తే సంపద ఉంటుంది, వనరులు ఉంటాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఉంటాయి, పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్టులు కాక వేరే ప్రాజెక్టులు ఏం లేవు ఇక్కడ. మరి ఈ ప్రాజెక్టులో నేను చెప్పిన ప్రతి ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి తప్ప 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొని రాలేదు. మరి ఏ ప్రాజెక్టు తీసుకొని రాకపోతే జీవన స్థితిగతులు ఎలా మెరుగుపడతాయి, ఎలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఏమీ లేదు. అందుకే మేము మా పాలన కానీ మా ఆలోచన కానీ చాలా స్పష్టంగా ఉంటాం. ఆ ప్రాంతానికి కావలసినటువంటి నిధులు, నీళ్లు, వనరులు, వాటితో అక్కడ రావాల్సిన ప్రాజెక్టులతో పాటు అవన్నీ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకు కావాల్సిన ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి మినిమం నెసెసిటీస్ లైక్ ఇళ్ళు కానీ, పెన్షన్ కానీ,
ఇవన్నీ చేస్తూనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇవన్నీ చేస్తామని మీ అందరికీ ఒక మాట చెప్తూ, రాష్ట్రానికి సంబంధించిన మరొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. సింగరేణి కాలనీస్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కార్మిక సోదరులు ఉన్నారు. సింగరేణి కాలనీస్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థలో దాదాపు డైరెక్ట్గా నేరుగా ఒక 45,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, ఇంకో 35-40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇన్ని కుటుంబాలు, దాదాపు 85,000-90,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. అటువంటి సింగరేణి కాలనీకి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవటం మనందరి బాధ్యత. భవిష్యత్ తరాలకి సింగరేణి కాలనీస్ని ఇంకా పెద్ద ఎత్తున అందించాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. అందుకే సింగరేణి కాలనీకి సంబంధించి 100 ఏళ్లు పైబడి చరిత్ర కలిగినటువంటి మైనింగ్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో మైనింగ్ అనేది కేవలం బొగ్గుకే కాదు, బొగ్గు తవ్వటం అనేది ఒక మైనింగ్ యాక్టివిటీ. మీకున్నటువంటి ఎక్స్పర్టైజ్ బహుశా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికీ లేదు. కాబట్టి మీ ఎక్స్పర్టైజ్ వాడుకొని ఈరోజు గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు అన్నిటిని ఓపెన్ చేసి అన్ని సంస్థల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని. సింగరేణి కూడా బొగ్గుతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్లో కూడా మైనింగ్లోకి వెళ్ళాలని చెప్పేటువంటి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చింది. బోర్డులో వాళ్ళు విరివిగా చర్చించి అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా భవిష్యత్తులో మైనింగ్ యాక్టివిటీస్ పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయి, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో సింగరేణిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదు ఆ కుటుంబం అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్న కార్మికులకి ₹1 కోటి ప్రమాద భీమాని కూడా ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1 crore యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం బహుశా దేశంలో ఎవరు లేదు. సింగరేణి కాలనీస్ ముందుగా మొదలుపెట్టింది. అట్లాగే ఈరోజు సింగరేణి కాలనీస్తో పాటు విద్యుత్ ఎనర్జీ శాఖలో ఉన్నటువంటి జెన్కోలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఎస్పీడీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఎన్పీడీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, అన్ని విద్యుత్ సంస్థల సంబంధించిన శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఇప్పటికే చేశాం. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు 5,14,000 రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఈ నెలలోనే ₹1 కోటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ పరిసర ప్రాంతానికి సంబంధించి సింగరేణి కాలనీస్ నుంచి ఇక్కడ కావాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ కానీ, సమ్మక్క టెంపుల్ కానీ, లేకపోతే ముస్లిం గ్రేవ్యార్డ్ కానీ, జనగాం రోడ్స్ కానీ, స్టేడియం సంబంధించిన పనులు కానీ, పార్కెట్ మెడికల్ కళాశాల దగ్గర కానీ రోడ్స్ వైడనింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలకి కావలసిన విధంగా నిధులు వెచ్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచో లేకపోతే డిఎంఎఫ్టీ ఫండ్స్ నుంచే తప్పనిసరిగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూనియన్స్ కానీ, లేకపోతే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, కొండా సురేఖ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి సమస్యలకు సంబంధించి తప్పనిసరిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నారు. రాజ్ ఠాకూర్ గారు వారు కూడా ప్రత్యేకంగా ఒక స్లిప్ రాసి ఇస్తూ ఉన్నారు సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడమని. నేను మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాను.
కొద్ది రోజుల్లోనే సింగరేణికి సంబంధించిన కార్మికుల సమస్యల పైన ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని అట్లాగే యూనియన్స్ని పిలిచి మీ అందరితో మాట్లాడి సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత మేరకు ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మానవీయమైన కోణంతో పరిశీలన చేసి పనిచేస్తుందని కూడా మీ అందరికీ మాటిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అందరితో మీరు ఇంత ఓపికగా కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి అనేక కార్యక్రమాలన్నీ విన్నారు. దయచేసి ఇక్కడ నుంచి వినటమే కాదు